వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వాక్యం వినండి. మధ్య మధ్యలో కొంచెం మనసు ఎటో వెళ్ళిపోతుంది, అలా వెళ్ళనివ్వకండి. కీర్తనల గ్రంథం 142వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథం 142వ అధ్యాయము 6వ వచనం. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు. కీర్తన దావూదు అలైహిస్సలాం అంటారు. ఆయన రాసిన పాట, ఆయన దైవ ధ్యానం ఇప్పుడు మనం తెలుగులో చెప్పుకుంటున్నాం. ఆయన హిబ్రూలో రాశారు. ఆ హిబ్రూలో ఉన్న దానిని అనేక భాషల్లో అనువదించారు. ప్రస్తుతం ఇప్పుడు మనం తెలుగులో ఉన్న దానిని మనం చదువుకుంటున్నాం. ఎక్కువగా కల్మా చదివేటప్పుడు, కల్మా అంటారు, కల్మా పొడవు అంటారు. ఆ కల్మా చదివేటప్పుడు దావీదు రాసిన పాటలే చదువుకునేది. दाऊद अलैहिस्सलाम लिखे सो बात पढ़ने का, कलमे में पढ़ने का, वो अब हमें तेलुगु में बात कर लेते हैं. తెలుగులో చెప్పుకుంటున్నాం. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా అర్థం ఒకటే. దావీదు గారి జీవితంలో ఆయన ప్రధానమైన అనుభవం ఏంటంటే, ఏది వచ్చినా, సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా, చాలా సందర్భాలు మనకు సంతోషాన్ని కలగజేస్తాయి, చాలా సందర్భాలు మన హృదయంలో విచారాన్ని కలగజేస్తాయి, దుఃఖాన్ని కలగజేస్తాయి. సంతోషం వచ్చినా దేవుని దగ్గరికి వెళ్తాడు. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు లాభుడు దేవుని స్తుతి. పాడతాడు. సంతోషం వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి పాడతాడు. దుఃఖం వచ్చినా కూడా ఎక్కడికి వెళ్తాడు? దుఃఖం వచ్చినా దేవుని దగ్గరకే వెళ్తాడు. దావీదు గారి జీవితాన్ని చిన్నగా చదువుకుంటూ వెళుతూ ఉంటే ఆయన గొప్ప రాజయ్యాడు. ఆ రాజయ్యే స్థితికి వచ్చే వరకు ఆయన జీవితంలో భయంకరమైన ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. చిన్న చిన్నవి కాదు, భయంకరమైన ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఆ భయంకరమైన ఆటుపోట్లలో కొన్ని సందర్భాలలో బాగా మనస్సులో నలిగిపోయినప్పుడు, అది ఏ సందర్భం అన్నా కానివ్వండి, దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట, నేను చాలా కుంగి ఉన్నానయ్యా, నేను చాలా కుంగి ఉన్నాను, నా మరకు చెవి. ఒక మనిషి జీవితంలో కృంగిపోయే సందర్భాలు రాకుండా ఉండవు. నేను వినిన కొన్ని సంగతులలో ఒక సందర్భం, ఇందిరాగాంధీ గారు కూడా కృంగిపోయారంట మానసికంగా. దేనికి కృంగిపోయారు? పిల్లవాడి పరిస్థితి బాగలేదు, ఎట్లాగా అని కృంగిపోయారు. చాలా చెడ్డ ప్రవర్తన, చెడ్డ పేరు తీసుకొని వస్తున్నాడని కృంగిపోయారు. ఇంకా రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఐశ్వర్యవంతులు, ఈ మధ్య హైదరాబాద్లో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆయన చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడైన
కుమారుడు వెళ్ళి బ్రిడ్జి గుద్దుకున్నాడు. ఆ తండ్రి చాలా కుంగిపోయాడు. పిల్లలు బాగా లేకపోయినా కుంగిపోతారు తల్లిదండ్రులు. వాడి పరిస్థితి బాగా లేకపోయినా, పిల్లల ఆరోగ్యం చెడిపోయినా కృంగిపోతారు. పిల్లల ఆరోగ్యం పాడైపోతే వాళ్ళు హీనస్థితికి చేరుకుంటూ ఉంటే ఎవరైనా నవ్వుకుంటారా? నవ్వుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనిషి కృంగిపోయే సందర్భాలు, సంపాదించిన ఆస్తి కళ్ళ ఎదుటే పోతూ ఉంటే కృంగిపోతారు. ఏ సంపాదన లేక ఏం చేయాలో అర్థం కాక మానసికంగా కృంగిపోతారు. మంచిగా తోడున్న వాళ్ళు, బాగా తోడుండి అభిమానం మంచివాళ్ళు దూరం అయిపోయినా కృంగిపోతారు. మంచి సహవాసం, మంచి మనుషులు, మంచిగా ప్రేమించేవాళ్ళు దొరకకపోయినా కృంగిపోతారు మనస్సులో. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఆసుపత్రి కాడికి వెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గర నిల్చున్నాం, ప్రార్థన చేసి బయట నిల్చున్నాం. ఆ అమ్మాయి అత్తగారు నీరసం మొహం పెట్టి, పాస్టర్ గారు అంతా అయిపోయిందండి, ఇంకేమున్నాయో అంతా అయిపోయిందని ఏడ్చుకుంటూ ఏడు మొహం పెట్టుకొని బయటకు వచ్చింది. ఆ మాట వినగానే మాకు భయం వేసింది. ఇంత విచారంగా బయటకు వస్తుంది, ఏమైందమ్మా ఏమైందమ్మా, అంత ఎంత బాధపడుతున్నావు, పిల్లకి ఏమైనా అయిందా, సరిగ్గా కానుకోవలేదు, అయిందలే ఆడపిల్ల పుట్టిందా అంది. ఏమెందుకు కుంగిపోయింది? దేనికి కుంగిపోయిందేమా? ఆడపిల్లలు పుట్టట్లేదని కుంగిపోయేవాళ్ళు ఉన్నారు, ఆడపిల్ల పుట్టిందని కుంగిపోయేవాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి ఇటు ప్రయాణం చేస్తూ ఏ వాహనం అందకపోతే, అయ్యా కొంచెం అక్కడ దాకా వదిలిపెట్టే, అర్జెంట్గా వెళ్ళాలి అంటే తీసుకొని వెళుతూ నేను ఎవరికైనా దేవుని వాక్యం చెప్తూ ఉంటాను. నేను దేవుని పాట పాడుకుంటా ఉన్నాను. పాడుకుంటా ఉంటే ఆ మనసులో బాధ ఉంది, చాలా బాధ ఉంది. ఆ బాధను సంగతి నాకు తెలియదు. బాధ ఉంటే ఏం చేయాలనిపిస్తుంది? కొంతమంది ఇప్పుడు చెప్తా ఉన్నారు, కాసేపు ఏడు అదే పోయిందంటే, కాసేపు ఏడిస్తే అదే పోయింది బాధ అనుకుంటా ఉంటున్నాను. లేకపోతే ఎవరికైనా చెప్పుకుంటేనేగా బాధ పోయేది అనుకుంటా ఉన్నారు. ఆమెకి ఎంత బాధ ఉందో ఏమో. అయ్యా పిల్లల్ని కంటామే కానీ వారి జాతకాలు కంటామా అంది. ఇప్పుడు ఈ సంగతి ఏమెందుకు చెబుతుందో నాకు అనుకున్నా. నేను మా అబ్బాయిని అల్లారు ముద్దుగా పెంచాను, అయ్యా గారాభంగా పెంచాను. కొంచెం కూడా మనిషి నల్లకుండా పెంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఎందుకు పనికిరాని వాడైపోయాడయ్యా అని కంటతడి పెట్టుకుంది. నేనెవరో తెలీదు, ఆమె ఎవరో తెలీదు. ఎందుకు చెప్పింది? ఎవరికి చెప్పుకోవాలో ఆ బాధ అర్థం కాక నాకు చెప్పింది. ఎవరో చెప్పాలి అన్నట్లుగా ఏడ్చుకుంటా. నేను అప్పుడు చెప్పాను, అమ్మా యేసు ప్రభు నిజమైన దేవుడు, ఎటువంటి వారినైనా, పనికిరాని వారినైనా సరే పనికొచ్చేటట్లు చేస్తాడు, అర్థం చేసుకో. నా పిల్లల గురించి చెప్పాను. ఒకసారి మా పిల్లల్ని కొడతా ఉంటే బాగా కొడుతున్నానండి, పిచ్చ కొడుతున్నాను. ఇంటి పక్కన ఉంది, వీడి చేతులు పాను, ఆ పిల్లోడిని అట్లా కొడుతున్నాడు.
వాడు మనిషేనా, వాడు గుడ్డు అని తిడుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు నాకు వినపడ్డాయి, నరికేయాల వాడిని వెళ్ళిపోయి అని అంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట నేను నెరవేర్చాను. పెద్దవాళ్ళ వాళ్ళు చెడిపోకుండా ఉండకుండా బెత్తంతో కఠినంగా వాళ్ళని శిక్షించు, చావవలనని కోరవద్దు. పిల్లప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎట్లా పెంచాలంట? కఠినంగా శిక్షించి ఎంతమంది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తప్పు దారిలోనికి వెళితే, నేను చిన్నప్పటి నుంచి అలా పెరగల. మా అమ్మ నన్ను కొట్టి పెంచింది. ఈలోపు మధ్యలో యేసుప్రభు వారు నాకు తోడయ్యారు 6వ తరగతిలో. మా అమ్మ భయం, దేవుని భయం ఒక క్రమంలో పెరుగుతూ వచ్చాను, క్రమశిక్షణలో. నా పిల్లల్లో కూడా ఏ తప్పు కనబడకూడదు. మీరు బట్టలు దిగేటప్పుడు బట్టలు తీసుకొని సబ్బు ఎట్లా ఎవరన్నా ఉతుకుతారండి? ఏం చేస్తారు? బండకేసి బాది ఎందుకు? మురిగిపోవాలని. పిల్లల్ని చిన్నప్పుడు బెత్తంతో శిక్షించకపోతే, భయం అనేది రాకపోతే, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పాడైపోతారు. ఈ సంగతి నేను చెప్పుకుంటూ వచ్చాను. నా పిల్లల్ని ఇలా పెంచానమ్మా, వాళ్ళు బాగా చదువుకుంటున్నాను. కొనుక్కుంటానంటే నేను ఇచ్చేది 2 రూపాయలు, చెప్పుడీలు కొనుక్కోండి అంతే. ఇలాగూ అనేకమైన సందర్భాలలో రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఇటు వారి చేతుల్లో నుంచి ఏదో పోతూ ఉంటే కృంగిపోతారు. వారి చేతుల్లోనికి ఏదో రాక కృంగిపోతారు. ఇక్కడ దావీదు కృంగిపోయాడు. ఎందుకు? ఆ కింద వచనం చదవండి. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గు, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. ఇప్పుడు ఇంతకుముందేమో ఇప్పుడు నేను చెప్పిన మాటలేమో మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో అటు సంతోషం రావట్లేదని, ఉన్న సంతోషం పోతుందని ఏదో ఒక విధంగా పిల్లల విషయంలో, ఆస్తి విషయంలో, బంధువుల విషయంలో, రక్త సంబంధికుల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దావీదు మహారాజు ఎందుకు ప్రార్థన చేశాడు? నేను చాలా కుంగి ఉన్నానయ్యా అని. నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు. దావీదును చంపాలని తరుగుతూ ఉన్నారు. దావీదు పారిపోతూ ఉన్నాడు. ఎందుకు పారిపోతున్నాడంటే అది తరిమే వాళ్ళు ఎవరు? బలవంతులు. పైగా ఇటు దేవుని నమ్ముకున్న వారు తరుగుతున్నారు, దేవుని నమ్ముకొని వాళ్ళు తరుగుతున్నారు. ప్రార్థనకు వచ్చేటప్పుడు 2 రకాల పోరాటాలు ఉంటాయి. ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ ద్వారా శోధనలు వస్తాయి, దేవుని నమ్ముకొని వాళ్ళ ద్వారా కూడా ఇద్దరూ తరుగుతూ ఉంటారు. అసలు దావీదు ఏంటి? దావీదు పారిపోవడం ఏంటి? ఎందుకు పారిపోతున్నాడు? ప్రైజ్ ది లార్డ్. రవిశంకర్ నూలు గారు వాక్యం అంతా వింటారని ఆశిస్తున్నాను. దావీదు ఎవరో తెలుసా? చిన్నప్పుడే సింహాన్ని చంపిన బలవంతుడు, చిన్న పిల్లవాడు. ఎలుగుబంటుని పిడిగుద్దు పట్టుకొని గడ్డం మీద గుద్ది చంపిన బలవంతుడు, చిన్న పిల్లవాడు. అప్పుడే గొలియాతు వచ్చాడు ఆయన మీదకు. గొలియాతు యుద్ధంలో చాలా ఆజానుభావుడు,
సైన్యం అంతటిని పిలుస్తున్నాడు, రండి నా మీదకి, ఎవరైనా నన్ను ఒక్కడినే మీరు జయిస్తే మా దేశమంతా మేము మీకు బానిసలు అవుతాం, మీరెవరైనా ఓడిపోతే మీరు మాకు బానిసలు అవ్వాలని రంకెలు వేస్తూ ఉంటే ఆ యుద్ధంలోకి వచ్చాడు దావీదు. అక్కడికి వచ్చి చూస్తే ఆ కేకలు వినపడతా ఉన్నాయి. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు చిన్నపిల్లవాడు, అప్పుడే అతను చాలా అజానుభావుడు. ఈ సైన్యం అంతా భయపడిపోతూ ఉంటే దావీదు మాత్రం భయపడలా. ఈ సున్నతి లేని వాడిని దేవుడు నాకు అప్పగిస్తాడు, నేను ఇతనితో యుద్ధం చేస్తానని ముందుకు వచ్చిన ధైర్యశాలి, చాలా ధైర్యం. చిన్నప్పుడే ఆ రాజుగారి దగ్గరికి తీసుకొని వెళితే రాజుగారు అన్నారు, నువ్వు చిన్నపిల్లోడివి, నీకు యుద్ధం తెలియదు, నువ్వు ఎట్లా జయిస్తావంటే, రాజా, అడవిలో నా తండ్రి గొర్రెలను కాచుకుంటూ ఉంటే సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి చేతిలో నుంచి సింహం చేతిలో నుంచి నన్ను తప్పించిన దేవుడు ఈ గొలియాతు చేతిలో నుంచి నన్ను విడిపించడా? యుద్ధం యెహోవాది, నాది కాదు రాజా అని ఆ ఫిలిష్తీయునికి ఎదురు వెళ్ళి, గొలియాతుకు ఎదురు వెళ్ళి ఆ ఒడిసెల రాయి విసిరే ఒడిసెల్లో 5 రాళ్ళు పెట్టుకొని తనకు ఎదురు వెళ్ళాడు. అతను అన్నాడు, నువ్వు పిల్లవాడివి, నన్ను చంపుతావా? నిన్ను చంపి నీ మాంసం గద్దలు కాస్తాను రా ఈరోజు అని అన్నాడు. దావీదు అన్నాడు, జీవం కలిగిన దేవుడైన యెహోవా నిన్ను నా చేతికి అప్పచెప్తాడు అని భయపడకుండా ఒడిసెల రాయితో అజానుభవుడైన అతని నుదిటికి ఆ రాయిని విసిరితే ఖచ్చితంగా రాయి వెళ్ళి ఇక్కడ తగిలి గోర్ల పడిపోతాడు, ఒక్క రాయి దెబ్బకి. అంతటి ధైర్యశాలి. ఇక్కడేమంటున్నాడు, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులై ఉన్నారయ్యా. జీవితంలో మనకంటే బలవంతులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళని జయించడం, వాళ్ళు ఎదురైనప్పుడు మనకు నిజంగా భయం వేస్తుంది. మనకంటే బలం తక్కువ వాళ్ళు అనుకోండి, భయపడతామా? తనకంటే బలిష్ఠుడైన గొలియాతును చంపిన దావీదు ఇక్కడెందుకు భయపడుతున్నాడు? ఆ తరిమే ఆయన దేవుని అభిషేకం పొంది దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఇప్పుడు ఇతన్ని ఎట్లా ఓడించాలో దావీదుకు అర్థం కాల. మనకు తెలివితేటలు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, కానీ మనం ఊహించలేని సంఘటనలు మన జీవితంలోకి వచ్చి వాటిని ఎలా జయించాలో అర్థం కాని పరిస్థితుల్లో నెట్టివేస్తాయి. ప్రార్థనకు రాకముందు నేను ఒక దర్గా దగ్గరికి వెళ్ళాను. ప్రార్థనకు రాకముందు నేను దర్గాలకు తిరిగాను, దేవాలయాలకు వెళ్ళాను. మసీదులు తక్కువ, అన్ని చోట్ల అడుగు పెట్టాను. ఒక చోట 18 సంవత్సరాల అమ్మాయి పంజాబీ డ్రెస్ చేసుకొని నడుముకి అది చున్నీ కట్టారు. సర్కస్లో పల్టీలు కొడతారు కదా, అట్లా పల్టీలు కొడతారు. వాడ గుద్దుతుంది వెళ్ళిపోయి అన్నుమని. వాళ్ళ నాన్న పక్కన కూర్చొని గుండెలు బాదుకుంటాడు. అయ్యో నా బిడ్డను కాపాడేవాళ్ళు ఎవరు? ఎంతైనా ఖర్చు పెడతానయ్యా, నా బిడ్డను కాపాడేవాళ్ళు ఎవరు? అప్పటికి యేసుప్రభు వారి గురించి కొంచెం తెలుసు నాకు, ఇంత నాకు తెలియదు. యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన కాపాడుతాడని చెప్దాం అనుకున్నాను, నా బలం చాలేదు. కానీ ఆయనకు ఆస్తుంది, ఏ పనైనా చేయగలుగుతాడు. చాలా తెలివితేటలతో ధనం సంపాదించాడు. ఇప్పుడు ఎక్కడ చిక్కుకుపోయాడు? తన కుమార్తెకు దయ్యం పట్టింది, దాన్ని ఎట్లా వదిలించుకోవాలో అర్థం కాక కృంగిపోయి ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు నా ఎదురు. చాలా ఏడుపు వచ్చింది నాకు కూడా. నిజంగా అటువంటి పరిస్థితుల నుంచి విడిపించేవాళ్ళు ఎవరు అని. ఇక్కడ దావీదు కూడా సౌలు తరుముతూ ఉంటే
అయ్యా నన్ను తరిమేవారు నాకంటే బలిష్ఠులయ్యా, నేను చాలా కుంగిపోయి ఉన్నానయ్యా, నా మరొక చెవి యొగ్గయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. మన జీవితంలో మన తెలివితేటలతో, మన ప్రోద్బలంతో మనం బయటపడిన సందర్భాలు చాలా ఉండుండొచ్చు. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్తామండి, డబ్బులు ఉన్నంతకాలం డబ్బు ఖర్చు పెడతాం, డబ్బులు అయిపోతే ఖర్చు పెట్టగలుగుతారా? ఏం చేయాలని మరలా ఏదో ఒక దిక్కు వెతుక్కుంటూ ఉంటారు. అది బలమైన సమస్య, బలమైన సమస్య. కొంతమందికి ప్రార్థన చేసినప్పుడు వారు చెప్పిన మాట, ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఏమీ లేదు అంటున్నారు. ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఏమీ లేదండి అని అంటున్నారు. మరి ఒంట్లో బాగుండదు. ప్రార్థన చేస్తే దయ్యం బయటపడింది. అదే సంఘటన ఇక్కడ బడిబి వాళ్ళ చుట్టం. దయ్యాలు బయటపడితే కానీ ఆ బాధ పోలేదు. మన తెలివితేటలతో ఎన్నింటినైనా జయించగలుగుతాం, కానీ బలమైన సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు భయం ఏర్పడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు, కృంగిపోతాం. మనకు బలం ఉందనుకోండి, ఎదుటి వారికి బలం లేదని తెలిసిందనుకోండి, బాగా ధైర్యంగానే ఏముందిలే, ఏదైనా ఎట్లయినా జయించవచ్చాను. మనిషి జీవితంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విధంగా కృంగిపోక తప్పదు. ఆ కృంగిపోయిన సమయంలో మనకు ఆధారం ఒకటి ఉన్నది. దావీదుకు ఆధారం ఒకటి ఉంది. బాగా కృంగిపోయిన సమయంలో ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, నేను చాలా కృంగి ఉన్నానయ్యా, నాకు సహాయం చెయ్యని. ఏ మనిషి అయినా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా కృంగిపోక తప్పదు. ఆ కృంగిపోయిన సమయంలో ఒక ఆధారం దొరక్కపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి? బలం ఉన్నంత వరకు పోరాడతారండి, ఆ బలం కూడా పోతే. ఈ మధ్య ఒక అడవి ప్రాంతంలో జరిగిన సందర్భం, చిరుతుపులు వచ్చింది, ఆ బావు మీద దాడి చేసింది. తల్లి అక్కడ ఉంది. ఏం చేయాలి? ఆమె చూస్తూ ఉండగా చిరుతుపులు దాడి చేస్తే ఆమె ఎదురాడింది. వాస్తవానికి ఆ చిరుతుపుల్లి దాటికి నేను తట్టుకోలేను అని ఆమెకు తెలుసు. తెలిసినా ఏం చేసిందంటే ఎదురు తిరిగి దాని మీద దాడి చేసి మొత్తానికి కర్ర తీసుకొని కొట్టడం, ఎదురు తిరగడం, కలబడటం జరిగి ఆ చిరుతుపులు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈ బిడ్డను కాపాడుకున్న సంతోషంలో నేను కాపాడుకున్నాను. అది వీడియో, ఆ వార్త బాగా వైరల్ అయిపోయింది. అదే బలం లేకపోతే ఇంకేం చేయలేకపోతే, ఇది నేను చెప్పిన చిరుతుపుల సంగతి. ఇట్లాంటి సందర్భమే పెద్ద కోతులు ఉంటాయి తెలుసా? కొండముచ్చులు కాకుండా పెద్ద కోతులు, వాటి పళ్ళు ఇంతంత పొడుగు ఉంటాయి. అది వచ్చి పిల్లోడు చేసి వెళ్ళిపోయింది. చూస్తా ఉంది, ఏం చేయాలో అర్థం కాక. ఏమేమో చిరుతుపుల మీద కలబడింది, ఏమో కోతి మీద కలబడలేకపోయింది. ఇంకొక చూస్తా ఉంది, ఏం చేయలేక ఏడుస్తా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మన మీదకి వస్తే నేను మీకు ఒక ఆలోచన చెప్తూ ఉన్నాను. యేసయ్య ఉన్నాడు, హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. దావీదు వలె దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను చాలా కుంగిపోయి ఉన్నానయ్యా, నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తే ఒప్పుకోవాలి. అప్పుడు అయ్యా నా బలం తక్కువ, నేను చేతగాని వాడిని, నేను చేతగాని దానిని, నీ బలం చూపించు మా మీద, నీ బల ప్రభావములతో మాకు సహాయం చేయి, నేను చాలా కుంగిపోయి ఉన్నానని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. యేసు ప్రభు వారు ఉన్నారు.
కొంతమంది ఆయన దగ్గరికి రాలేక సిగ్గుపడి లోపల 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 వెళ్ళాలని ఆశ ఉంటుంది, లోపల 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 కుమిలిపోయి అలాగే ఉండి వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, రాలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని దగ్గరికి వస్తే తప్పే ఉందండి. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే తప్పే ఉంది. వెళ్ళరాని చోటుకి వెళితే తప్పు. చేయకూడని పనులు చేస్తే తప్పు. చూడకూడని వాటిని చూస్తే అది తప్పు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఎంత సిగ్గుపడతారో. కృంగిన వేళ భంగా పడిన వేళ పాడుపడమ్మది. కృంగిన వేళ భంగా పడిన వేళ ఆయన దరి చేర్చేవాడు. కృంగిపోతే చూస్తా ఊరుకుండేవాడు కాదు, దరి చేర్చేవాడు. ఇప్పుడు మనకంటే బలమైనవి ఏంటి? మనుషుల సంగతి పక్కన పెట్టండి, మనుషుల సంగతి పక్కన పెట్టండి. కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను మనకంటే బలమైనవి. దావీదు తనకంటే బలమైన వాళ్ళు ఉన్నారని తెలుసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఎవరు? చాలా బలవంతుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన బలవంతుడు, ఆయన దగ్గర ఉంటే ఎవ్వరు ఏమి చేయలేరని దేవుని దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఒక ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది ప్రభువారి దగ్గరికి. అయ్యా, నా కుమార్తెకు దయ్యం బట్టి బాధపడతా ఉంది, నువ్వు స్వస్థపరచు అంటే యేసుప్రభు వారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతా ఉన్నారు. ఈమె కేకలు వేసుకుంటా వెంటబడింది, ప్రభువా నువ్వు బాగు చేయ అని కేకలు వేస్తూ ఉంది. శిష్యులు అన్నారు, ఈమె మన వెంట వస్తూ ఉంది, ఈమె కుమార్తెను బాగు చెయ్యా అని అడిగితే, నేను ఇశ్రాయేలులో నశించిన గొర్రెల యొద్దకే కానీ అన్యుల యొద్దకు నేను పంపబడలేదు అని అన్నారు. ఆమె అయినా వెంట పెడతా ఉంది వదిలిపెట్టకుండా. అంటే ముందు ప్రభువారు ఏం చేశారు? బాగు చేస్తే చేద్దాం, లేకపోతే లేదు అన్నట్లుగా వస్తూ ఉన్నారు. బాగు చేయకూడదని ఆయన ఉద్దేశం కాదు, బాగు చేయాలని ఆయన ఉద్దేశమే. కానీ సమాధానం ఇవ్వాల. ఏమే కేకలు వేస్తూ వెంటబడుతూ ఉంది. దేనికి? కుమార్తెకు దయ్యం పట్టింది. ఇన్ని డబ్బులు వేయండి ఆ దయ్యం పట్టిన వాళ్ళు ఎదురు, అది పోయిద్దాం చూద్దాం. జనం మాటిని నిమ్మకాయలు 50 మండలు తీసుకొచ్చి 50 మండలతో చీపిరి కట్టలతో కొట్టండి, అది పోయింది అని చూద్దాం. పోదు, అది పోదు. ఏం చేయాలో అర్థం కాక ఆమె కుంగిపోయి ఎవరి దగ్గరకు వచ్చింది? చాలామంది దగ్గరికి తిరిగింది. కుమార్తెకి దయ్యం పట్టిందని చాలామంది దగ్గర తిరిగింది. ఎక్కడా లాభం లేదు. విన్నది యేసుప్రభు వారి గురించి విన్నది. మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన మాటతోనే దయ్యాలు పోతున్నాయి, గుడ్డివారికి చూపు వస్తుంది, గుడ్డివారు లేచి నడుస్తున్నారు, ఓచ చేతులు ఉన్న వారికి చేతులు వస్తున్నాయి అని విని వెతుక్కుంటూ వచ్చింది యేసుప్రభు వారి దగ్గరకు. మామూలుగా అయితే వచ్చేది కాదు, బాగా కృంగిపోయి వచ్చింది దేవుని దగ్గరికి. శిష్యులు యేసుప్రభు వారిని అడిగినా ఆయన వచ్చేస్తా ఉన్నాడు. అప్పుడు మరలా ప్రభువా సహాయం చేయని అడిగితే, పిల్లలు రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని అన్నారు. అప్పుడు వెంటనే అవంది, అయ్యా పిల్లలు తింటూ ఆ రొట్టె ముక్కలు కింద పడితే అవి కుక్క పిల్లలు తింటాయి కదయ్యా అని తగ్గించుకుంది. తను తాను ఏం చేసింది? తగ్గించుకుంది, బాగా తగ్గించుకుంది. వెంటనే యేసుప్రభు వారు అమ్మా అన్నారు. ఎప్పుడు అన్నారు ఆ మాట? తగ్గించుకున్నప్పుడు వెంటనే. ఎప్పుడైతే తగ్గించుకుందో వెంటనే ఏమన్నారు? అమ్మా అన్నారు. ప్రభువారి దగ్గరకు మనం చాలామంది కృంగిపోయే ఉంటారు. దేవుని దగ్గరికి రావడానికి సిగ్గు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి సిగ్గు.
మేము ఫలానా కదా, మేము ఫలానా కదా అనే భావం ఆమెలో ఉన్నట్లయితే యేసుప్రభు వారు అమ్మ అని పిలిచేవాడు కాదు. ఎప్పుడైతే ఆమె కుక్క పిల్ల లాంటి దాన్నయ్యా అనే మాట వచ్చిందో వెంటనే కుక్క పిల్ల అన్నారు యేసుప్రభు వారు. నిజంగా కుక్క పిల్ల గారు అన్నారా? ఎంత హెచ్చించారు, గుండెల్లో దాచుకున్నట్లుగా అమ్మా అన్నారు. అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపడింది. ఆ విచారం అంతా తొలగిపోయిందండి. ఎక్కడ? యేసుప్రభు వారి దగ్గర. ఎంత కుంగిపోయిందో అంత కుంగిపోయిన మనిషి లేవనెత్తబడింది. దిల్ ఖుల్లా फूल बन के खुशी आया पहाड़ बन के तुम्हारा नाम मेरा नसीब है तुमसे जीना मेरा नसीब है. ఎంత తెప్పరిల్లుకుందో. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. ఏదో ఒక సమయంలో ఎవరు ఏదో విధంగా కృంగిపోతానే ఉంటారు. ఆధారం దొరక్కపోతే చచ్చిపోతారు. ఆధారమైన వాడు యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య యొద్దకు వచ్చి ప్రభువా అని తగ్గించుకొని ప్రార్థన చేస్తే వెంటనే కార్యం జరుగుతుంది. ఇంకొక ఆమె ఉంది, 12 సంవత్సరాలుగా బాధపడతా ఉంది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఒక రోగం అనేది మనకంటే బలమైన సమస్య. దయ్యం అనేది మనకంటే బలమైన సమస్య. రోగం అనేది మనకంటే బలమైన, అవునా కాదా? చెప్పండి. రోగం కనిపించదు కానీ చాలా బలమైనది. రోగాలు జరుగుతూ ఉంటాయి, కొంతమందిని దయ్యాలు జరుగుతూ ఉంటాయి. వాటి బారి నుంచి బయటపడాలి అని అంటే యేసయ్య ఒక్కడే ఆధారం. ఈమె 12 సంవత్సరాల నుంచి బాధపడతా ఉంది. 12 సంవత్సరాల నుంచి చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు. దర్గాల దగ్గరికి వెళ్ళింది, ఆ ఎత్తులు వేయించుకుంది, సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళింది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. డబ్బులన్నీ అయిపోయినాయి. తనకున్నదంతా వ్యయము చేసుకొని అని వ్రాయబడి ఉంది అక్కడ. డబ్బులు ఉన్నంతకాలం తిరుగుతారండి. డబ్బులు అయిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటన ఒకటి. అక్కడ పాక వేసినప్పుడు ప్రార్థనకు వచ్చారు. నేను ప్రార్థన చేస్తాను, మీరు భయపడొద్దు, అటు ఇటు వెళ్ళొద్దు, డబ్బు ఖర్చు చేయొద్దు, మందిరంలోనే ఉండి ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, ఆయన బతుకుతాడు. మీరు ఎక్కడికన్నా వెళ్ళి తాయి తెప్పించుకున్నారా, మనిషి దక్కడని చెప్పాను. వీళ్ళు ఏం చేశారంటే నాకు చెప్పకుండా, ఇప్పుడు రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ పెళ్ళేసుకో ఇప్పుడే తగ్గిద్దని చెప్తాడా? ఏ డాక్టర్ అయినా చెబుతాడా? చెప్పండి. 2 రోజులు వాడండి, 3 రోజులు వాడండి, కొంతమందికి అయితే నెల వాడండి, కొంతమందికి 6 నెలలు వాడండి అని చెప్తే వాడుకుంటారా, వాడుకోరా? ఇదిగో వెళ్ళేసుకున్నాను తగలేదేంది అని అంటే నన్ను ఒకళ్ళు అడిగారు, ప్రార్థనకు వచ్చాగా చేయబెట్టు, ప్రార్థన చెయ్యి, తగ్గించేసేసాయి, నాకు తగ్గించేసేసాయి. కళ్ళు తెరిచి ఏది తగ్గిపోలేదు, ఏమండి చెయ్యి పెట్టి ప్రార్థన చేయగల తగ్గిపోవాలంట. చెయ్యి పెట్టి ప్రార్థన చేసిన వెంటనే తగ్గిన సందర్భం ఇక్కడ మీరు కొంతమంది కళ్ళారా చూసారా లేదా? పద్మ వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు దేవునికి ఇష్టమైతే వెంటనే స్వస్థపరుస్తాడు. బాగా ఆయాసంతో వచ్చినప్పుడు ఆగిపోవాలని ఆ క్షణంలోని అందరూ ఇక్కడి నుంచి తేరుకొని వెళ్ళటం చూసారా లేదా? చూశారు. తనేంది ఏంటి తగ్గిపోలేదంటే నేను ఒక మాట అడిగాను,
ఇప్పుడు తగ్గిపోతే ఇప్పుడు బాప్తిసం తీసుకుంటాం మనకి. బాప్తిసం ఇప్పుడు అట్లా తర్వాత ఉంటుంది. దేవుని మాట ఏమో ఆలస్యంగా నువ్వు నెరవేర్చాలా, నీకేమో తొందరగా కార్యం జరగాల. ఇవన్నీ ఇప్పుడు దేని చెబుతున్నానంటే 12 సంవత్సరాలు ఆ రోగం తగ్గలా, ఆమె చచ్చిపోలేదు, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, ఆమె చాలా కృంగిపోయిన దశలో ఉంది. చాలా బలమైన సమస్య అది. దయ్యాలు బలమైన సమస్య, రోగాలు బలమైన సమస్యలు ఇవి. ఎవ్వరికి చెప్పకుండా ఆ దారిలో యేసుప్రభు వారు వస్తున్నారని తెలిసి ఆయన చెంగు ముట్టుకుంటే నా ఈ రోగం పోయిద్దేమో అని ఆ మనుషులకు వచ్చి ఎవ్వరికి కనబడకుండా మెల్లిగా వచ్చి యేసుప్రభు వారు అంగి ముట్టుకున్నారు. వెనకాలే వచ్చి ఆ జనంలో ఆయన అంగి ముట్టుకున్న వెంటనే ఏమైంది? రక్తస్రావ రోగం కట్టెను. చాలా బలమైన సమస్య అండి రోగం అనేది. ఒక రక్తస్రావ రోగమే కాదు, ఇంకా ఏ రోగాలైనా సరే చాలా బలమైన సమస్యలు. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. మనుషుల్ని కొన్నిసార్లు దయాలు జరుగుతూ ఉంటాయి. దయాలు బారిన పడి ఎన్ని కుటుంబాలు పతనమైపోయినాయో యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు తెప్పరిల్లుకున్నారు. రోగాలు బారిన పడిపోయి ఆ రోగాలు తగ్గక ఎంతమంది చనిపోయారో యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు కోమాలోకి వెళ్ళి కూడా మరలా తిరిగి ఇప్పుడు మంచి ఆరోగ్యంగా సేవ చేస్తూ ఉన్నారు. యేసుప్రభు వారికి ఉన్న శక్తి అది. మనం మానవులంగా బలహీనులమే. 12 సంవత్సరాలు బట్టి పీడించిన రోగం ఒక్క క్షణంలో తగ్గిపోయిందండి. ఎందుకంటే ఆమె విశ్వాసంతో ముట్టుకుని పోయింది. ఆయన అంగి ముట్టుకుని విశ్వాసంతో. రక్తస్రావముతో బహుకాలము నుండి బాధపడలేక యేసుని వస్త్రము చాటున ముట్టిన ఆమెను చూడలేదా? రోగమంతయు తీయలేదా? దిగులు పడకే మనసా, యేసు నిన్ను చూసినాడు. దిగులు పడకే మనసా, యేసు నిన్ను చూసినాడు. కుమారుని మరణము చూడలేక అరణ్యములో రోధించుచున్న కుమారుని మరణం చూడలేక అరణ్యములో రోధించుచున్న ఆగరును చూడలేక జీవజలములు తీయలేదా? పడకే మనసా, యేసు యేసయ్య దగ్గరికి వస్తేనే పరిష్కారం జరిగింది. వాళ్ళకి బాగా కృంగిపోయి కుమార్తె దయ్యంతో బాధపడుతుందని బాగా కృంగిపోయి యేసయ్య దగ్గరికి వస్తేనే పరిష్కారం దొరికింది. రక్తస్రావ రోగంతో తిరిగి 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 డబ్బులన్నీ ఆవు చేసుకొని కృంగిపోయి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను ముట్టుకున్నప్పుడే పరిష్కారం దొరికింది. అప్పటి వరకు పరిష్కారం దొరకలా. ఇప్పుడు పాడిన పాటలో హాగరు ఉందండి. హాగరు చాలా కృంగిపోయిన పరిస్థితి ఒకటి వచ్చింది. అబ్రహాం దగ్గర నుంచి హాగరు, శారా దగ్గర నుంచి హాగరు తరిమి వేయబడింది. ఆ కథ వేరుగా ఉంది, తర్వాత చెప్పుకుందాం. అబ్రహాం ద్వారా పుట్టాడు ఇష్మాయేలు. ఒక పని పిల్లవానిగా వచ్చింది, పని చేసుకుందామని. శారాకు పిల్లలు పుట్టకపోతే ఆమెతో అన్నపో ఆ దాసితో హాగరైన దాసి అయిన హాగరుతో అన్న వీళ్ళు మనకు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని పెంచుకుందామని చెప్తే ఈమె తల వచ్చింది.
హాగరు పిల్లలు పుట్టారు. పిల్లోడు పెద్ద అయిన తర్వాత ఇంట్లో నుంచి తరిమేసేసేసారు. అరణ్యంలో, ఎడారిలో నీళ్లు లేవండి, మంచినీళ్ళు దూలహానికి పోయడం, మంచినీళ్ళు లేవు. ఇటు కన్నవాళ్ళు లేరు, బంధువులు లేరు, బంధువులు కూడా లేరు. ఇటు నమ్ముకున్న వాళ్ళు కూడా బయటికి గెంటే వేసేసారు. కళ్ళ ఎదురే పిల్లోడు కొట్టుకుంటున్నాడు నీళ్ళకి, నీళ్లు 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 అని. బాగా ఎండ, ఎడారిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఆ పిల్లోడు నాడు పడేసి దూరం వెళ్ళిపోయి ఏడుస్తుంది, యెహోవా నువ్వు ఎక్కడున్నావయ్యా, నా పిల్లోడి మరణాన్ని కళ్ళారా నేను చూడాలా అని ఏడుస్తూ ఉంది. బాగా కుంగిపోయింది. ఇళ్ల పక్కన ఎవరూ లేరు, కలిస్తే పలికే నాదుడు ఎవరు లేరు. అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. హాగరు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ పిల్లోడు గొప్పడు అవుతాడు. హల్లెలూయా. 12 మంది రాజులు కంటాడు ఆయన. ఆ 12 మంది రాజులే 12 అరబ్ దేశాలు. ఇప్పుడు 12 మంది రాజులను కంటాడు ఆయన. పిల్లోడు చనిపోడు, పిల్లోడు బ్రతుకుతాడు, గొప్పవాడవుతాడు. 12 అరబ్ దేశాలండి ఇప్పుడు ఆయన పిల్లోడు ఇష్మాయిల్ ద్వారా పుట్టిన సంతానం. పిల్లోడు చచ్చిపోయాడు, నా పరిస్థితి అయిపోయింది అనుకున్న ఆ క్షణంలో, ఆ కృంగిపోయిన సమయంలో దేవుడు హృదయాన్ని తెప్పరిల్ల చేశాడు, గొప్ప ధైర్యం కలిగించాడు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెద్ద తుఫాన్ లేచింది, చాలా పెద్ద తుఫాన్. ఎంత పెద్ద తుఫాన్ అంటే ఏం చేయాలో అర్థం కాక కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారు సముద్రం మీద నడిచి వచ్చారు. గాలిని, తుఫాన్ని గద్దించారు గట్టిగా. ఈ సృష్టిలో కలిగే పెను విపత్తులు మనకంటే బలమైనవి, మనం ఏం చేయలేము. జాగ్రత్త. గాలి చాలా బలమైంది. సముద్రంలో పుట్టే తుఫాను చాలా బలమైంది. ఇప్పుడు నేను చెప్పింది, ఇంతకుముందు నేను చెప్పిందేమో శరీరంలో కలిగేవి, దయ్యాలు, రోగాలు, కన్నవాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు, వెలివేస్తే కలిగే బాధలు భౌతికంగా మనకు కలుగుతూ ఉన్నాయి. అవి బలమైన సమస్యలే. గాలి, తుఫాను చాలా బలమైన సమస్యలండి. తుఫాను వస్తుందంటే దడ, గట్టిగా గాలి తోలినామంటే. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు పెద్ద గాలి ఒకటి వచ్చింది. మాతో నడుస్తాను గాలిలో లేచిపోయాడు ఒక అబ్బాయి. ఇక్కడి నుంచి లేచిపోయి అల్లంత 50 మీటర్ల దూరం పోయి పడ్డాడు. మేమందరం భయపడిపోయి వెళ్ళిపోయి చెట్టొకళ్ళు, బొంకొకళ్ళు, ఏది కనబడుతుంది గట్టిగా పట్టుకొని మేము భయపడతాం. ఎందుకంటే మేము కళ్ళ ఎదురే చూస్తూ ఉండగానే గాలి లేచి వెళ్ళిపోయి అల్లంత దూరం పోయి పడిపోయాడు కింద దనేలు. మరి ఎంత బలమైందో తెలుసా గాలి. ఈ సృష్టిలో కలిగే గాలి, తుఫాన్లు బలమైన సమస్యలు. అప్పుడు మనసులో కృంగిపోతాం. నేను ఈ మందిరంలో కూర్చొని ఉన్నప్పుడు పోయిన సంవత్సరం కలిగిన తుఫానికి చైనాలో, వేరే వేరే దేశాల్లో ఎంత అల్లకల్లోలం జరిగిందో. ప్రభువా వేసుకోక మందిరం వేసుకున్నానయ్యా. ఈ మొత్తం ఆనుకొని ఉన్నాను, కదులుతున్నాయి కడకడకడకడ. ఏం చేయాలో అర్థం కాక నీ హస్తం చాపి ఈ ఆపు ప్రభువా ఈ మందిరాన్ని నేను ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు అందరం ప్రార్థన చేస్తానే ఉన్నాం. చాలా పెద్ద తుఫాన్లు వచ్చినాయి.
తుఫాన్ వెళ్ళిపోయింది, మందిరం అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మధ్య పెద్ద పాస్టర్ గారు, పెద్ద మందిరం, చాలా పెద్ద మందిరం రేకులతో, ఆయన సంతోషంగానే వీడియో పెట్టారు. మనం చేయగలిగింది ఏమి లేదు, మందిరం అంతా కూలిపోయింది అని. పెను విపత్తులు బలమైన సమస్యలండి, బలమైన సమస్యలు. కృంగిపోతాం మనం. ఎన్ని బలమైన సమస్యలైనా అవి దయ్యాల వలన కానివ్వండి, రోగాల వలన కానివ్వండి, అప్పులు కూడా పెద్ద సమస్యలు. అప్పులైన వచ్చాడు ఒక ఇంటికి, ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా, లేదా నా డబ్బులు నాకి, లేదా ఈ పిల్లల్ని పంపి అని అంటున్నాడు. బలమైన సమస్య అది. ఆమె పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త ప్రార్థన చేశాడు. అమ్మా, నీ ఇంట్లో ఏముందని అడిగాడు. అయ్యా, నా ఇంట్లో కొంచెం నూనె ఉందయ్యా. ఎన్ని కుండలు దొరికితే అన్ని కుండలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టు అని అన్నాడు. అన్ని కుండలు పెట్టానయ్య అంటే తలుపు వేసేసి ఆ నూనె ఆ కుండల్లో పోయిపో అని అన్నాడు. అన్ని కుండల్లో పోస్తే అన్ని కుండలు, కొంచెం నూనె అన్ని కుండలు నిండిపోయినాయి. ఆ నూనె అమ్ముకొని అప్పులానికి ఇచ్చివేయి. అప్పులు కూడా సమస్య, బలమైన సమస్యలు. మీ జీవితంలో ఎటువైపు నుంచి ఏ విధమైన సమస్య వచ్చినా మనకు ఆధారమైన వాడు ఉన్నాడు. ఆయన వద్దకు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చెప్పాలి? ప్రభువా, నేను చాలా కృంగి ఉన్నాను, బలమైన సమస్యలు నా మీదకి వచ్చి ఉన్నాయి, నాకు సహాయం చేయి ప్రభువా అని వేడుకుంటే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు, వెంటనే సహాయం చేస్తాడు, ఆలస్యం చేయడు. మనం చేసే ప్రార్థనలో ఏదైనా ఉన్నది, గాలి తుఫాన్ అయినా, సముద్రపు అలలైనా, దుష్ట ప్రభావములైనా, అప్పుల బలమైన ఏ బలమైనా సరే యేసయ్య బలం ఎదుట బలాదూరే. యేసయ్య బలం ఎదుట అంతా పారిపోవలసిందే. బలవంతుడైన యేసయ్య మనకున్నాడు. ఆయన యొద్ద మనం దీనులుగా మోకరించి ప్రార్థన చేసుకుంటూ ప్రభువా నాకు సహాయం చేయి. ఎంతటి బలమైన సమస్యలైనా సరే విడిపించి మీకు క్షేమాన్ని కలిగించే దేవుడు అన్నమాట. వస్తావని నన్ను విడిపిస్తావని, నా కొరకే వస్తావని, నన్ను విడిపిస్తావని, ఆశతోనే ఉన్నాను, ఆశతోనే ఉన్నాను, ఆశతోనే ఉన్నాను, ఆశతోనే ఉన్నాను.
ప్రార్థన చేస్తున్నాం అందరం. నిన్న వాక్యాన్ని బట్టి నీకున్న తెలివితేటలు, నీకున్న బలం అంతా కృంగి ఎందుకు పనికి రాకుండా పోయి, బలమైన సమస్యలు నీ మీద ఉండి నువ్వు చాలా కృంగిపోతూ ఉన్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో ప్రభు చెప్తూ ఉన్నాడు, దావీదు వల్లే పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి రావాలి. ఎంత కృంగిపోతూ ఉన్నా, అయ్యా నేను చాలా కృంగి ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభు అని బలవంతుడైన యేసయ్య మనకు ఆధారమై ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేసినప్పుడు అన్ని పరిస్థితుల నుంచి బయటపడగలుగుతాం, అన్నింటిలో నుంచి ఆయన తప్పించగలుగుతాడు. ఎన్ని సంవత్సరాల నుంచి పీడిస్తున్న రోగమైనా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి పీడిస్తున్న బాధ అయినా సరే, ఎన్ని సంవత్సరాల నుంచో నిన్ను పట్టి పీడిస్తూ ఉన్న శత్రువులైనా సరే, బలవంతులైనా సరే, అందరి చేతుల్లో నుంచి అన్ని సమస్యల్లో నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు యేసయ్య. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాక్యాన్ని దీవించండి, అందరి హృదయాలను ఫలింపజేయండి, మీకోసం మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి. మీ అద్భుత కార్యాలు అందరికీ కనపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి అతి వినయంగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.